హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, మేమైతే హైదరాబాద్ సిరీస్ డే 2లో చార్మినార్ వెళ్ళాము. సో అందరికీ హైదరాబాద్ రాగానే గుర్తొచ్చేది చార్మినారే కదండి. సో మేము కూడా చార్మినార్ చూడడానికి వచ్చేసాము. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్ కదండి. సో ఈ వీడియోలో చార్మినార్ ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక చారిత్రక కట్టడం అండి. ఇలాంటి కట్టడం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదనమాట. అలానే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాంటిది ఎవరు కట్టలేరని చెప్పి అయితే తెలుస్తోంది. అందుకే ఇది ప్రపంచంలోనే ఒక వింత కట్టడంగా అయితే చరిత్రలో నిలిచిపోయింది. చాలా మంది సైంటిస్టులు అయితే దీన్ని పరిశీలించారంటండి. అసలు దీన్ని ఎలా కట్టారు, ఇన్ని సంవత్సరాలు అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉంది అని చెప్పి. బట్ వాళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా కాలేదనమాట. ఇప్పుడైతే మనం అసలు చార్మినార్ని ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, అలానే హైదరాబాద్ లోనే ఎందుకు కట్టారు అన్నదైతే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ అద్భుతమైన కట్టాన్ని కట్టి కొన్ని శతాబ్దాలు అయిపోయిందండి. అయినా సరే తరగని ఆకర్షణతో అయితే మనందరినీ కూడా ఈ చార్మినార్ అట్రాక్ట్ చేసేసుకుంటోంది. అసలు ఇప్పుడైతే చార్మినార్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాము. చార్మినార్ అంటే రెండు పదాల కలయికండి. చార్ అంటే 4, మినార్ అంటే టవర్. 4 టవర్లు అని అర్థమైతే వస్తుందండి. ఇంకా ఇప్పుడైతే ఈ చార్మినార్ వెనకాల దాగి ఉన్న రహస్యాలు అయితే తెలుసుకుందాము. 1550వ సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి అయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా రాజయ్యాడండి. ఈ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని కూడా కులీ కుతుబ్ షా అభివృద్ధి చేయడం అయితే ప్రారంభించాడంట. క్రీస్తు శకం 1143లో అయితే గోల్కొండ కాకతీయులు నిర్మించారంటండి. కానీ దాదాపు 400 సంవత్సరాల తర్వాత అయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా చేతికి అయితే ఈ సంస్థానం అంతా కూడా వచ్చిందంట. అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా జనాభా పెరిగిపోయిందంటండి. దీంతో తన రాజ్యాన్ని విస్తరించాలని అయితే కులీ కుతుబ్ షా అనుకున్నాడు. కానీ గోల్కొండ కోట చిన్నది అవడంతో అక్కడ ఏ నిర్మాణం చేసే అవకాశం లేకుండా పోయిందంటండి. దీంతో కోట బయట మరో కొత్త నగరాన్ని నిర్మించాలని అయితే కులీ కుతుబ్ షా అనుకున్నాడంట. తన రాజ్యం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా వెతకడం ప్రారంభించాడంటండి రాజు. చివరికి మూసీ నది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉంది. అక్కడైతే కొత్త నగరాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే ప్రాంతం అంతా కూడా అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని అయితే అధికారులు రాజుగారికి అయితే సమాచారం అందజేశారండి. దక్షిణం వైపుగా అంటే సౌత్ సైడ్ అండి. మూసీ నదికి సౌత్ సైడ్ ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించడానికి అయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే అనుమతి ఇచ్చారండి. గోల్కొండ సంస్థానం నుంచి కొత్త నగరానికి అయితే 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మధ్యలో మూసీ నది ఉంటుంది. మధ్యలో మూసీ నది ఉండడం వల్ల అయితే ముందుగా అక్కడైతే ఒక వంతెన అయితే నిర్మించారండి. అదే పురాన్పూర్ వంతెన. ఆ పురాన్పూర్ వంతెన పూర్తవగానే అయితే కొత్త నగరాన్ని నిర్మించడానికి ఆర్కిటెక్ట్స్ కోసం రాజుగారు పలు దేశాలు అయితే తిరిగారండి. అలా వెతుకుగా ఇరాన్ లో గొప్ప ఆర్కిటెక్ట్ మిర్ మోమిన్ అయితే కులీ కుతుబ్ షా కలిశారు. మిర్ మోమిన్ ని గోల్కొండకు తీసుకువచ్చాక అయితే ఆయనలో ఉన్న ప్రతిభను చూసి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే ముగ్ధురైపోయాడంటండి. ఆయన అయితే ప్రధానమంత్రిగా నిర్మించుకుని కొత్త నగర నిర్మాణాన్ని కూడా ఆయనకే అప్పగించేశారు. దాదాపుగా 3 ఏళ్లు శ్రమించి కొత్త నగర నమూనాన్ని అయితే మహారాజు గారికి అందజేశారంటండి. కొత్త నగర ప్రణాళికలు సిద్ధమవుతున్న సమయంలోనే మహారాజు గారు మరణించడం జరిగింది. దీంతో రాజు బాధ్యతలు ఆయన కుమారుడైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే స్వీకరించారండి. ఇంకా తన తండ్రి కోరిక మేరకు అయితే మూసీ నది ఒడ్డునే కొత్త నగరాన్ని అయితే కట్టడం ప్రారంభించాడండి. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఇరాన్ దేశంలోని ఇస్ఫహాన్ అనే నగరం లాగానే ఉండాలి అని కొత్త నగరాన్ని అయితే నిర్మించారు. కొత్త నగరం పూర్తయ్యాక గోల్కొండ నుంచి హైదరాబాద్ కు తన రాజ్యం మొత్తాన్ని మార్చేశారంటండి. అలా రాజ్యాన్ని మార్చిన సమయంలోనే కలరా వ్యాధి అయితే దేశమంతటా వ్యాపించిందంటండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని అయితే భగవంతుని ప్రార్థించాడంట. ఆ వ్యాధి నయమైతే ఈ స్థలంలో ఒక మసీదు కడతానని అయితే దేవుని మొక్కుకున్నాడంటండి. కలరా తగ్గడంతో అల్లాకు నివాళిగా కులీ కుతుబ్ షా అయితే 1591లో చార్మినార్ను కట్టడం ప్రారంభించాడు. ఇరాక్ దేశంలోని ఇమాం అలీ రజా సమాధి లాగానే 4 స్తంభాలు ఉండేలాగా అయితే ప్రారంభించాడు. కేవలం 1 సంవత్సరంలోనే చార్మినార్ను నిర్మించారండి. అంటే 1591లో మొదలుపెట్టి 1592వ సంవత్సరానికి పూర్తి చేశారండి. కానీ కొన్ని గ్రంథాలు పుస్తకాల్లో అయితే 1589లో స్టార్ట్ అయ్యి 1592లో పూర్తయినట్టుగా అయితే ఉందన్నమాట. అలానే హైదరాబాద్ కి భాగ్యనగరం అని ఒక పేరు కూడా ఉందండి. సో అసలు ఆ పేరు ఎలా వచ్చింది, అలా పిలవడానికి కూడా ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాము. ఈ కొత్త నగరానికి దగ్గరలో అప్పట్లో చించలం అనే ప్రాంతం ఉండేదంటండి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని షాలిబండాగా పిలుస్తున్నారు. ఆ ఊర్లో బాగమతి అనే ఒక హిందూ అమ్మాయి ఉండేదంటండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అప్పట్లో ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. దాంతో ఆమె మీద ఉన్న ప్రేమతో కొత్తగా నిర్మించిన ఈ నగరానికి ఆమె పేరుతో భాగ్యనగరం అని పేరైతే పెట్టాడంట. ఆ తర్వాత ఆమెను వివాహమాడి ఆమె పేరును హైడర్ మహల్ గా అయితే మార్చారు.
ఇంకా ఇందులో భాగంగానే భాగ్యనగరాన్ని హైదరాబాద్గా మార్చడం అయితే జరిగిందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా హైదరాబాద్ నగరం కేంద్రంగా నిర్మించిన చార్మినార్ గురించి చిన్న ఆసక్తికరమైన విషయాలు కూడా మాట్లాడుకుందాము. చార్మినార్ ని నిర్మించి ఇప్పటికీ 433 సంవత్సరాలు అయితే అయిందండి. దీని నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా ఉండేలా అయితే నిర్మించారు. చార్మినార్ అంటే 4 టవర్లతో ఉన్నది అని అర్థం. ప్రతి మినార్ లో బాల్కనీలో శిల్పాలను పెట్టే విధంగా 44 ఖాళీ స్థలాలు అయితే ఉన్నాయండి. అలానే 1889లో లండన్ నుంచి తీసుకొచ్చిన గడియారాలను అయితే చార్మినార్ 4 వైపులా పెట్టారు. అలానే అనేక చారిత్మక కథనాల ప్రకారం రాజు పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు కూడా భూగర్భ స్వరంగం అయితే ఉంది అని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో నిర్మించిన మొట్టమొదటి బహుళ అంతస్తుల భవనం అయితే చార్మినారేనండి. అలానే మనకి చార్మినార్ పక్కనే మసీదు అలాగే భాగ్యలక్ష్మి మందిర్ కూడా కనిపిస్తాయి. సో ఇంకా చార్మినార్ గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పాననే అనుకుంటున్నాను. సో ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలానే చార్మినార్ వచ్చి ఎంతమంది షాపింగ్ చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీచైన్స్ కనిపించాయండి. అసలు చూడగానే భలే అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు. అలాగే ఏమన్నా కొన్ని స్వెటర్స్ అవి తీసుకుందాం కదా అని అయితే చూస్తున్నాను నేను. బట్ మనమైతే ఇక్కడ ఫుల్ బార్గెయిన్ చేయాలండి. వాళ్ళైతే టాప్ రేట్స్ చెప్తున్నారు. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటారు చార్మినార్ ని. బట్ మేమైతే రెగ్యులర్ గా రాము కదండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడే వచ్చి విజిట్ చేస్తాము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. 6 తర్వాత లైట్స్ అవి ఆన్ చేశారనమాట. ఆ లైట్స్ లో ఇంకా కలర్ఫుల్ గా కనిపించింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయిపోయిందండి. సో 5:30కి క్లోజ్ అంట, పైకి అలౌ చేయట్లేదు. లేదంటే అరౌండ్ 5:30 వరకు కూడా పైకి అలౌ చేస్తున్నారు. నాకైతే పైకి ఎక్కుంటే బాగుండేది అనిపించింది. పైనుంచి వ్యూ అంతా కూడా క్యాప్చర్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా మేము వెళ్ళేసరికి 5:30 దాటిపోయింది. సో అస్సలు అలౌ చేయలేదు. ఎంత పర్మిషన్ అడిగినా కూడా వాళ్ళు అలౌ చేయలేదన్నమాట. సో బిలో 5:30కి వెళ్ళిన వాళ్ళు 6-6:30 వరకు ఉండొచ్చు అని అయితే అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడతో నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. అదైతే నెక్స్ట్ వ్లాగ్లో మీకు పెడతాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.